అధికార వైసీపీ ప్రాపకం కోసం పాకులాడుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు చేదు అనుభవం ఎదురైంది. వైసీపీలో చేరడానికి ముందే మరో అవమానం జరిగింది. ఈ నెల 14న జగన్ సమక్షంలో చేరడానికి నిర్ణయించుకున్న ముద్రగడ ఆ రోజు 10,000 కార్లు జనాలు తన వెంట రావాలని ఇటీవల ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. మళ్లీ ఇప్పుడు మాట మార్చి మరో లేఖ విడుదల చేశారు ముద్రగడ పద్మనాభం. భారీ స్థాయిలో జనం వస్తే జగన్ కు భద్రత సమస్య వస్తుందంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎక్కువ మంది వస్తే కూర్చోవడానికి నిలబడడానికి స్థలం సరిపోదని లేఖలో పేర్కొన్నారు. జగన్ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేయడం చాలా ఇబ్బందని లేఖలో వెల్లడించారు. అందువల్ల తాడేపల్లికి భారీ ర్యాలీ రద్దు చేసుకున్నట్లు ముద్రగడ ప్రకటించారు. ఈ నెల 15 లేదా 16న తానొక్కడే తాడేపల్లి వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. అయితే ముద్రగడ బల ప్రదర్శనను కావాలనే వైసీపీ అధిష్టానం నిరాకరించినట్లు ముద్రగడ అనుచరుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలం కిందట అమరావతిలో జగన్ అపాయింట్మెంట్ కోసం ముద్రగడ రోజుల తరబడి నిరీక్షించారు. ఆ తర్వాత అవమానంతో వచ్చేశారు. మళ్లీ ఇప్పుడు భద్రత సమస్య సాగుతో ముద్రగడను మరోసారి జగన్ అవమానించారని ఆయన అనుచరుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీలో చేరడానికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు మరో అవమానం ఎదురైంది. 10,000 కార్లు జనాలు తన వెంట రావాలని రాసిన బహిరంగ లేఖతో మరో లేఖ రాసి అవన్నీ వద్దు తానొక్కడే వెళ్లి జాయిన్ అవుతానంటూ రాసిన లేఖపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు. విజయ చంద్రిక, కాకినాడ జిల్లాలో కాపు ఉద్యమ నేత ముద్రగడకు సంబంధించి వైసీపీని చేరడానికి ఇటీవల నిర్ణయించుకున్నారు. అయితే పార్టీలో చేరడానికి ముందే ముద్రగడను అనేక రకాలుగా వైసీపీ అవమానిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. వాస్తవానికి ఈ నెల 14వ తారీఖున తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో తాను వైసీపీలో చేరుతున్నట్టు ఇటీవల ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. తనతో పాటు వేలాది మంది సొంతంగా వాహనాలు సమకూర్చుకొని ఎవరు భోజనాలు వారే తెచ్చుకోవాలని చెప్పి పిలుపునిచ్చారు. ఈ తరుణంలోనే త్వరలో ముద్రగడ జగన్ సమక్షంలో భారీగా చేరుతారని చెప్పి పార్టీకి సంబంధించి నేతలు గానీ అదే విధంగా ముద్రగడ అభిమానులు కూడా అందరూ అనుకుంటున్నారు. ఈ తరుణంలో ఒక్కసారిగా ముద్రగడ పద్మనాభం తాజాగా లేఖ విడుదల చేయడం ముద్రగడను వైసీపీ ఏ విధంగా అవమానిస్తుంది అనే దానిపై స్పష్టమవుతుంది. వాస్తవానికి 14 కాదు 15 లేదా 16 తేదీల్లో జగన్ దగ్గరికి చేరే అవకాశం ఉందని ముద్రగడ మళ్ళీ ఇంకొక తేదీ మార్చడం కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా తనతో పాటు వేలాది మంది రమ్మన్నారని, క్షమించమని అందరినీ అడుగుతున్నారని, సీఎం జగన్ దగ్గర తాను చేరే క్రమంలో సీఎంకి భద్రతాపరమైన సమస్యలు రావచ్చని, వేలాది మంది తనతో పాటు వస్తే కూర్చోడానికి కుర్చీలు కానీ నిలబడడానికి కూడా సమస్యలని, అదేవిధంగా జగన్ దగ్గరికి వీళ్ళందరూ కూడా వస్తే చెక్ చేయడం కూడా భద్రతాపరంగా సమస్యలు వస్తాయని, ఈ నేపథ్యంలో ఎవరు కూడా తన వద్ద రావద్దని కూడా ముద్రగడ పద్మనాభం ఈ రోజు విడుదల చేసిన లేఖలో పేర్కొనడం అనేక అనుమానాలకు తావిస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా చెప్పొస్తుంటే 14వ తారీఖున చేరుతానని చెప్పిన వ్యక్తి మళ్ళీ 15, 16 తేదీల్లో ఏదో ఒక తేదీ ఉండొచ్చు అని కూడా చెప్పడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ముద్రగడ పద్మనాభం జగన్ సమక్షంలో చేరేటప్పుడు భారీ స్థాయిలో ర్యాలీలు చేయాలి, ఒక బల ప్రదర్శనగా వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం సంబంధించి ఏమాత్రం బల ప్రదర్శన లేకుండా ఒక్కరు మాత్రమే ముద్రగడ వచ్చి చేరేలాగా వైసీపీ కూడా పావులు కట్టిందనే అనుమానాలు ముద్రగడ పద్మనాభం అనుచరులు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ముద్రగడని దాదాపు గడిచిన 5 ఏళ్లుగా అనేక రకాలుగా వైసీపీ ప్రభుత్వం వాడుకుంది. ప్రతిపక్షాలపై రకరకాల లేఖాస్త్రాల ముద్రగడతో సంధింపజేసింది. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం వైసీపీకి తాను చేసిన సేవకు గాను పిఠాపురం సీటు అదేవిధంగా రాజ్యసభ సీటు ఇస్తారని కూడా కొంతవరకు ఆశించారు. కానీ జగన్ మాత్రం పూర్తిగా ముద్రగడకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అదేవిధంగా 2 నెలల క్రితం ముద్రగడ పద్మనాభం జగన్ కలవడం కోసం అమరావతిలో 2 రోజులుగా మకాం తీశారు. అయినప్పటికీ కూడా ముద్రగడకి జగన్ అపాయింట్మెంట్ లభించిన నేపథ్యంలో ఆగ్రహంతో ఆ పార్టీకి తాను వెళ్ళనని త్వరలో జనసేనలో చేరుతానని కూడా ఇటీవల ప్రకటించారు. కానీ జనసేనలో ఇతన్ని చేర్చుకోవడానికి తలుపులు మూసేయడంతో చేసేది లేక ముద్రగడ మళ్ళీ వైసీపీలో చేరాలని ఇటీవల నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా 5 రోజుల కిందట మిథున్ రెడ్డితో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ముద్రగడని వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సమయంలో జగన్ తనను ఫోన్ లో మాట్లాడిస్తే ఆహ్వానిస్తున్నట్టు చెప్పాలని భావించినట్టు కూడా ముద్రగడ ఆశించారు. కానీ వైసీపీ కీలక నేతలు కూడా ముద్రగడతో ఫోన్ లో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని, తాము వైసీపీలో చేర్చేందుకు అతను కూడా ఆమోదం తీసుకున్నాం కూడా జగన్ కి చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అడుగడుగున ముద్రగడకి జగన్ ఫోన్ లో మాట్లాడి
కార్డు విషయంలో గానీ అతనికి భారీ స్థాయిలో ర్యాలీలుగా తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకోవడానికి ఏమాత్రం లేకుండా ఒక రకంగా ముద్రగడని ఒంటరిగానే పార్టీలోకి రమ్మని వైసీపీ ఆహ్వానించడం కూడా తెరవేగా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తుంది చెప్పాలి. ఒక రకంగా ముద్రగడని అడుగున అవమానిస్తుంది వైసీపీ ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ప్రత్యామ్నాయంగా వేరే పార్టీలో చేరడానికి అవకాశం లేకపోవడంతో ఇన్ని అవమానాలు ధరించి వైసీపీలో చేరడం అవసరమా అని ముద్రగడ అనుచరులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ అప్పారావు.